ప్రియులారా, దైవ గ్రంథంలో మాటను చదువుదాం. వాక్యం మీద మీ మనస్సు ఉంచాలని కోరుతున్నాను. కొలస్సీలకు రాసిన పత్రిక, పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో నుండి కొలస్సీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 22వ వచనాన్ని మరి ఎవరైనా సోదరులు చదివితే మంచిదని ప్రభు పేరిట నేను కోరుతూ ఉన్నాను. మొదటి అధ్యాయం 22వ వచనం. తన సన్నిధిని పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను నిరపరాధులుగాను నిలబెట్టుకొనుటకు ఆయన మాంసయుక్తమైన దేహమందు మరణం వలన ఇప్పుడు మిమ్మల్ని సమాధాన పరిచయం. చిన్న ప్రార్థన చేద్దాం. ప్రభు సహాయాన్ని కోరుదాం. పరిశుద్ధుడైన తండ్రి, మీరెంతైనా నమ్మదగిన దేవుడు, ఈ సమయంలో నీ గ్రంథంలో కొన్ని మాటలు చూడాలని ఆశపడుతుండగా నాతో మాతో మీరు మాట్లాడి మహిమపరచుకోమని చేరి వచ్చిన ప్రతి ఒక్క హృదయాలకు మైక్ ద్వారా వింటున్న వారి హృదయాలకు కావాల్సిన మాటలు వినిపించమని యేసుక్రీస్తు ఘనమైన నామమున స్తోత్రం చెల్లించి ప్రార్థన చేసేందుకు వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్ అని చెప్పండి అందరు. అందరికి వందనాలు కనబడాలి, వినబడాలి. రైట్, మంచిది. వాక్యం మీద మీ మనస్సు ఉంచాలని ప్రభు పేరిట నేను కోరుతున్నాను. అపోస్తలుడైన పౌలు పిల్లల తన సేవ జీవితంలో మరి ఆయన ముందుకు సాగుతుండగా 14 పత్రికలు ఆయన రాశాడని తెలుగు బైబిల్ ప్రకారంగా మనం చూస్తున్నాం. కొలస్సీ సంఘానికి ఒక ఉత్తరాన్ని రాస్తూ ప్రభువారి మరణములో మరి సర్వమానవాళికి కలిగిన ఆ సంగతులు ఏంటి ఇక్కడ తెలియజేస్తూ ఉన్నాడు. మరణం అంటే ఏంటి? వేదన. మరణం అంటే ఏంటి? దుఃఖం. మరణం అంటే ఏంటి? బాధ. మరణం అంటే ఏంటి? లోటు. మరణం అంటే ఏంటి? ఎడబాటు. పిల్లరా గమనించాలి. కానీ ఈ లోకంలో శరీరకంగా జీవిస్తున్న మనము ఈ లోకము విడిస్తే, మరి ఈ లోకంలో మనం మరణిస్తే పిల్లరా గమనించాలి, విడవబడ్డ కుటుంబానికి ఆ పరిస్థితులు ఉంటాయి. వేదన ఉంటుంది, దుఃఖం ఉంటుంది, బాధ ఉంటుంది, నిట్లూర్పు ఉంటుంది, ఎడబాటు ఉంటుంది. ఆ యొక్క ఆలోచనలు జ్ఞాపకాలు చేసుకుంటున్నప్పుడు చాలా దుఃఖము, వేదన, బాధ అనిపిస్తుంది. ఎడబాటు అనేది బాధకరమైన సంగతే. ఈ లోకములో ఉన్న మనుషులందరి మరణాలను గురించిన సంగతులు ఇక్కడ మనం ఆలోచన చేస్తే మరి ఎక్కడైనా చూసుకోండి, మహారాష్ట్ర, కేరళ, తమిళనాడు, పిల్లలు గమనించాలి, ఆంధ్రప్రదేశ్, ఏ రాష్ట్రంలోనైనా తీసుకోండి, ఏ కుటుంబంలోనైనా తీసుకోండి, మరణము లేని రాష్ట్రం లేదు, మరణం లేని డిస్టిక్ లేదు, మరణం లేని మండలం లేదు, మరణం లేని గ్రామం లేదు, మరణము లేని ఇల్లు లేదు. ఏమి లేని ఇల్లు లేదు చెప్పండి? మరణము లేని ఇల్లు లేదు. మనం ఎందుకు పుట్టాము అని అంటే మరణించడానికే పుట్టాము. భూలోకంలో శాశ్వతంగా స్థిరంగా ఇక్కడే నివాసంగా ఉండడానికి దేవుడు మనల్ని పుట్టించలేదు. మనం ఎందుకు పుట్టామంటే మరణించుటకే మనం పుట్టాము. ఆ సంగతిని మనం గమనించాలి. అసలు మానవుడికి శరీరకంగా మరణం ఎందుకు వచ్చింది అనే సత్యాన్ని జాగ్రత్తగా మనం గమనిస్తే మరణం ఎందుకు వచ్చింది మానవుడికి అనే సంగతి దైవ గ్రంథం ఒక మాట చెప్తా ఉంది. మనసు పెట్టండి. యాకోబు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 15వ వచనం. యాకోబు రాసిన పత్రిక అందరికి తెలిసిన మాటలే. 15వ వచనం చదువుతారా? యాకోబు రాసిన పత్రిక. దురాశ గర్భము ధరించి పాపము. దురాశ ఏం ధరించిందంట? గర్భము ధరించింది. ఏమో తలలు పైకి ఎత్తండి. చూశారండి ఈ మాట? ఇప్పుడు నిన్నారా? దురాశ గర్భం ధరించడమేంటి? గర్భము ధరించుట సోదరులందరికీ తెలుసు. ఈ సంగతి సహజంగా అందరికీ తెలుసు. తల్లి గర్భము ధరించగా మనందరం పుట్టాము, అవునగా చెప్పండి. ఏనండి, ఆశ గర్భము ధరించిందంట. ఏ ఆశ అది? దురాశ. దురాశ గర్భము ధరించి పాపము కన్నదంట. ఏం కన్నది? చాలామంది అంటారు బాబా పాప అంటారు కదా. బాబు పుట్టాడా, పాప పుట్టాడా? ఏనండి, ఈ దురాశకి ఏం పుట్టిందంట? పాపం పుట్టిందంట. నేను చెప్పట్లే, బైబిల్ చెప్తుంది.
ఏం పిల్లోడు? పాపం పిల్లోడు. దురాశ గర్భము ధరించి పాపము కనగా డెలివరీ అయిపోయింది అన్నట్టు. వినండి, దురాశ గర్భము ధరించింది, పాపము కన్నది. తర్వాత చదవండి, పాపము పరిపక్వమై, అది అన్నమాట. మరణము కనగా, కనడము అనే మాట 2 సార్లు చూస్తున్నాం ఇక్కడ. వినండి, పాపం ఏమి కన్నదంట? మరణాన్ని కన్నది. దురాశ ఏం కన్నది? పాపాన్ని కన్నది. దురాశ పాపాన్ని కనగా పాపం ఏమి కన్నది? మరణం కన్నది. మరణం ఎలా వచ్చింది? దురాశ వలన వచ్చింది. పిల్లలు గమనించాలి. మొదటి మానవుడైన ఆదాము, ఈ పండు తిన్న దినము నిశ్చయంగా నీవు చచ్చెదవు. పిల్లలు గమనించాలి. ఆదాము చేసిన అతిక్రమం మనందరి మీద వేలుబడి చేస్తుంది. మరణాలు 2 మనం చూస్తాం. ఒకటి శరీర సంబంధమైన మరణము, 2 ఆత్మీయ మరణం. శరీరమైన సంబంధమైన మరణం ఎవరికైనా కలుగుతుంది, ఎవరికైనా కలుగుతుంది. కానీ 2వ మరణానికి మన మీద అధికారం లేకుండా దేవుడు చేశాడు. బైబిల్ గ్రంథంలో 381 పర్యాయములు మరణాన్ని గురించిన ప్రస్తావన ఉంది. మరణం 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 ఆదికాండం మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు 381 పర్యాయములు మరణాన్ని గురించిన ప్రస్తావనను ప్రవక్తలు రాశారు, న్యాయాధిపతులు రాశారు, రాజులు రాశారు, యాజకులు రాశారు, లేవీయులు ప్రస్తావించారు. పిల్లలు, యేసు ప్రభు వారు చెప్పారు, ఆది అపోస్తులు చెప్పారు, పౌలు గారు కూడా చెప్పాడు. మరణాన్ని గురించిన ప్రస్తావన. దురాశ గర్భము ధరించి పాపము కన్నది. పాపం పెద్దగా అయిపోయి 9 నెలలు వచ్చి ఏం కన్నదంట? మరణాన్ని కన్నదంట. అమ్మా, డెలివరీ కావాలంటే ఎన్ని నెలలు చెప్పండి? తప్పుగా అర్థం చేసి ఎక్కడికి పోమో అక్కడికి తీరుకోండి. ఎన్నటి పిల్లలు గమనించాలి. పిల్లలు 9 నెలలను చూస్తున్నాం. పరిపక్వమై అంటే పెద్దదయ్యిందనమాట. అసలు మరణం రావడానికి కారణం ఏంటి? పాపం. చెప్పండి, ఏంటి? పాపం పాపం పాపం. పిల్లలు గమనించాలి. మానవుడి స్థితి ఎలా ఉంది? ఎబ్రిల్కు రాసిన పత్రిక 2వ అధ్యాయం 12వ వచనం. ఎబ్రిల్కు రాసిన పత్రిక 2వ అధ్యాయం 12వ వచనం. తొందరగా చదవండి, వెళ్ళిపోదాం, ముందుకు వెళ్ళిపోదాం. 14 నుండి చదవండి, ఇంకా ముందుకు పోదాం. కాబట్టి ఆ పిల్లలు రక్తమాంసము గలవారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవారిని, అనగా అపవాదిని మరణము ద్వారా నశింప చేయుటకు జీవితకాలమంతయు. ఏ భయము? ఏ కాలమంతా? జీవితకాలమంతా మరణ భయం. ఏమ్మా, వేసిన మొక్క అంతా బ్రతుకుతుందా? చాలామంది ఇత్తనాలు వేస్తారు మొక్కల కొరకు, అన్నీ బ్రతుకుతాయా? పుట్టిన బిడ్డలంతా బ్రతుకుతారా? బ్రతుకుతుంటే సంతోషపడ్డమే. మానవుడు తన జీవితంలో పుట్టిన నాటి నుండి తను ఏ భయము చేత బ్రతకాలి? జీవితకాలమంతా మరణ భయము చేత. మరణ భయం. మొన్న నా కొడుకు చచ్చిపోయేవాడండి, మా కూతురు చచ్చిపోయేదండి, అందరం చచ్చిపోయాలమండి, ఆటో బోల్తా పడిందండి, బస్సు యాక్సిడెంట్ అయిందండి, ఇలాగే చెప్తూ ఉంటారు కదా. చూశారండి? జీవితకాలమంతా మరణ భయం. రాత్రి ఊపిరాడలేదండి, చచ్చిపోతానేమని. చెప్పండి, భయం వేసింది, ఆయాసం ఎక్కువైంది, భయం వేసింది. చెప్పట్లేదా? ఎందరో మాట్లాడుతున్నా, చచ్చిపోతానని భయం రాని వాళ్ళు ఎవరైనా ఉన్నారా ఇక్కడ? ఒకసారి పిల్లలు అంతా ఉన్నారు అక్కడ. ఏంట్రా ఇడు ఉన్నారు, అక్కడ ఉన్నారు అంటే, అక్కడ ఏదో వాళ్ళంతా గుడిసెలు వేసుకొని అక్కడ ఉన్నారు. ఏంట్రా ఇక్కడ చూస్తున్నారు? వాళ్ళంతా పిల్లల్ని ఎత్తుకుపోయారు. అయ్యో అంకుల్ గారు అలాగనా? ఎత్తుకుపోయి ఏం చేస్తారు? చంపేస్తారు, కిడ్నీలు తీస్తారు, కళ్ళు తీస్తారు. ఓయమ్మా, థ్యాంక్స్ అంకుల్, మాకు చెప్పేసావు అంకుల్. పరుగో ఒక్కడు ఉండట్లేదు అక్కడ. జీవితకాలం అంతా మనిషి ఏం కలిగి ఉన్నాడు చెప్పండి? మరణ భయం.
ఎక్కువ నడిచాడు అనుకో, కాళ్ళు ఏంటి ఏమన్నా కాళ్ళు ఏమైనా పడిపోతాయా, చేతులు ఏమన్నా పడిపోతాయా, ఏమ్మా తల తిరుగుతున్నట్టుంటే ఏమన్నా బ్రెయిన్ స్ట్రోక్ ఏమన్నా వస్తుందా, ఏమన్నా హార్ట్ కొద్దిగా ఎక్కువగా బ్రీడింగ్ తీసుకున్నట్టు ఏమన్నా హార్ట్ అటాక్ ఏమన్నా వస్తుందా, ఏదో బ్యాక్ పెయిన్ వస్తుంటే కిడ్నీస్ ఏమన్నా చెడిపోయినాయా. జీవిత కాలమంతా మరణ భయము చేత మానవుడు బ్రతుకుతున్నాడు. మరణ భయం చూడడానికి చక్కగా ఉండొచ్చు, చక్కగా మాట్లాడవచ్చు. వినండి, ఈ లోకంలో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తి ఏ స్థితిలో ఉన్నా, ఏ విధానంలో ఉన్నా, ఏ పరిస్థితిలో ఉన్నా, డబ్బున్నా, ఆస్తున్నా, అంతస్తున్నా, ఉన్నతమైన స్థితిలో ఉన్నా, నాకు తెలిసిన ఒక డాక్టర్ గారు ఉన్నారు. నేను ఆయన అడిగాను, ఎలా ఉన్నావు అంకుల్, బాగున్నారా అని అడిగాను. ఏముంది, చాలా ఆయన ఎండి అనమాట, చాలా పెద్ద డాక్టరు. ఇటీవలే బాబు 3 నెలలు హాస్పిటల్ ఉండి వచ్చాను అంటున్నాడు. ఎవరైనా చెప్పండి, చాలా పెద్ద డాక్టరు, హాస్పిటల్ ఉండి వచ్చాను బాబు 3 నెలలు, ఇటీవలే మళ్ళీ వచ్చాను ఫీల్డ్కి అన్నాడు. చూశారండి, డాక్టర్ కావచ్చు, యాక్టర్ కావచ్చు. మరణ భయం. ఏమ్మా, దురాశ గర్భం ధరించింది, గర్భము ఏమైందంట, పాపాన్ని కంది, పాపం వలన ఏమొచ్చింది, మరణం వచ్చింది. ఇది నిజమా? కాదు. ఎందుకు కాదు? అదని తొట్టి మాటే. తిన్నున దినమున చచ్చదవు ఎలుబడి వచ్చింది కంటే. శరీర సంబంధమైన మరణము మనందరికీ లభిస్తుంది. మరణ భయము చేత పుట్టిన బిడ్డ మొదలుకొని చనిపోయే ముసలోడు వరకు కూడా మరణ భయం అనే దాస్యం కింద ఉన్నాడు. శరీర సంబంధమైన మరణం అనే దాస్యత్వంలో ఉన్నాడు, మరణం అనే చీకటిలో ఉన్నాడు, మరణం అనే అంధత్వంలో ఉన్నాడు, మరణం అనే ఉరిలో ఉన్నాడు. దానిని తప్పించుట ఎవరి తరము? డబ్బు ఉండొచ్చు, ఆస్తి ఉండొచ్చు, అంతస్తు ఉండొచ్చు. అమ్మా, డబ్బులతో ట్యాబ్లెట్లు కొనొచ్చు, డబ్బులతో ఇంజక్షన్లు కొనొచ్చు, డబ్బులతో పెద్ద కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్ళొచ్చు, మంచి ఉన్నతమైన బాగా తెలిసిన డాక్టర్ దగ్గరికి వెళ్ళొచ్చు. కానీ ఆరోగ్యాన్ని కొనలేము. కొంటామా? డబ్బుతో పరుపులు కొంటాం, నిద్రను కొంటామా? లేదు. ఆలోచన చేయాలి. దైవ గ్రంథం ఎంత చక్కగా చెప్తా ఉంది. జీవిత కాలం అంతా మానవుడు మరణ భయము చేత వణికిపోతున్నాడు. మరణ భయం చేత దాస్యమునకు లోబడిన వారిగా ఉన్నాడు. శరీర సంబంధమైన మరణము మానవులను వెంటాడుతుంది, ఆత్మ సంబంధమైన మరణము కూడా మనుషులను వెంటాడుతుంది. అది మానవుడు గుర్తెరగట్లేదు. శరీర సంబంధమైన మరణము, ఆత్మ సంబంధమైన మరణము. మన పితరులు మరణించారు, ఆదాము మొదలుకొని నేటి వరకు. పిల్లారా గమనించాలి, అందరూ మరణించారు. మరణించిన వారిలో తారతమ్య భేదాలు, సామాన్యుడు సామాన్యుడు, ధనికుడు దరిద్రుడని లేదు, డబ్బున్నవాడు పేదవాడని లేదు. మంచివాడండి కావచ్చు, చదువుకున్నాడండి కావచ్చు. ఆలోచన చేయాలి. మరణము అనే ఉరిలో ప్రతి ఒక్కరు పడవలసి ఉంది. మనం ఎందుకు పుట్టాం? చనిపోవడానికే పుట్టాం. దీర్ఘాయు అని చెప్తారు. చాలా జాగ్రత్తగా దేవుని మాటల వైపు మనసు పెట్టాలి. కానీ మానవుడికి ఉన్న ఆ యొక్క జీవితం ఒకటే, అర్థం కావట్లే. మొన్న నేను ఒక ప్రాంతానికి వెళ్ళాను, ఒక బ్రదర్ ఫుల్గా తాగినాడు. అంతకుముందు ప్రభుని నమ్ముకున్నాడు, ఆరాధన చేసేవాడు, చక్కగా మందిరానికి వచ్చేవాడు. త్రాగి రోడ్ల అమ్మడి తిరుగుతున్నాడు. ఆయన కుటుంబ కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల నా దగ్గరికి వచ్చి మాట్లాడు, బ్రదర్ అంటే నేను తాగాను, దూరంగా ఉన్నాను, సరే దగ్గరికి తీసుకొని ఇట్లా ఉండకూడదు బ్రదర్, చక్కగా ఉండాలి అని చెప్పాను. ఎలా అన్నాడు? నన్ను అడిగాడు, 2 జననం ఉందే మనిషికి, ఇంకొకసారి మళ్ళీ మనం పుట్టి ఈ లోకంలో జీవిస్తామా అని అడుగుతా ఉన్నాడు. లేదు బ్రదర్, ఒకటే మరణం. అంటే ఈ మరణంతోనే అయిపోయిందా? అవును. పూర్వీకులు చాలా మనుషులను మబ్బిలో పెట్టారు. ఇంకా చాలా జననాలు ఉన్నాయి, చాలా రీతిలో నువ్వు పుడతావు, తర్వాత ఆ జననంలో ఆ యొక్క పుట్టుకలో నువ్వేదో మంచి చేసుకుంటే అప్పుడు నువ్వు మోక్షానికి వెళ్తావు. నో, మానవుడికి ఒకటే ఒక జననం.
దేవుని మాటల వైపు మనసు పెట్టాలి. చూడండి, ఏబు గ్రంథం 24వ అధ్యాయం 24వ వచనం, 24వ అధ్యాయం 24వ వచనం చూస్తారా? ఏబు గ్రంథం 24 అంటే 14 సార్ 14 అనుకుంటాను. చూడండి, మరణమైన తర్వాత నరులు బ్రతుకుదురా. అమ్మా బ్రతుకుదురా. చూసారండి, అన్ని గ్రంథముల కంటే ముందు రాయబడిన గ్రంథం ఏంటి? బైబిల్ గ్రంథం. మరణమైన తర్వాత నరులు బ్రతుకుదురా. చాలామంది ఈ యొక్క విధానమే అనుకుంటున్నాడు. ఈ బలాన్ని చూసుకొని, ఈ అందాన్ని చూసుకొని, వినండి, ఈ శక్తి సామర్థ్యతలను చూసుకొని, ఈ డబ్బును చూసుకొని, ఈ యొక్క ఆస్తులు అంతస్తులను చూసుకొని విర్రవీగిపోతున్నాడు. దేవుడు అంటే లెక్కలేదు, మందిరం అంటే లెక్కలేదు, సేవకుడు అంటే లెక్కలేదు, బైబిల్ అంటే లెక్కలేదు, ప్రార్థన అంటే లెక్కలేని జీవితంలో జీవిస్తూ ఉన్నాడు. శరీర సంబంధమైన అపవిత్రతకు దాసుడయ్యాడు, బానిసయ్యాడు, ప్రతి విధమైన అపవిత్రతకు లోనైన వాడిగా బ్రతుకుతున్నాడు. మరణమైన తర్వాత నరులు బ్రతుకుతారు. ఎస్, మరణమైన తర్వాత నరులు బ్రతుకుతారు. మనందరికీ తెలుసు, 89వ కీర్తన 48వ వచనంలో అన్నాడు, మరణము చూడక బ్రతుకు నరుడు ఎవరండి? మరణం చూడక బ్రతుకు నరుడు ఎవరు? ఏనండి, పాతాళం యొక్క విషము కాకుండా తను తాను తప్పించుకోగలవాడు ఎవడు? పిల్లార, మరణమైన తర్వాత నరులు బ్రతుకుతురా అనే సంగతిని చెప్తూ, ఆ సంగతిని ప్రవచనాత్మకంగా ఉన్న దానియేలు గ్రంథంలో 12వ అధ్యాయంలో పిల్లార గమనించాలి. 2వ వచనంలో అన్నాడు, సమాధులను నిద్రించు అనేకులు మేలుకుంటారు, కొందరు నిత్య జీవం అనుభవించుటకు, కొందరు నిందెల పాలగుటకు అని చెప్పాడు. కొందరు నిత్యము హేయులగుటకు అనే మాట చెప్పాడు. పిల్లరా, ఒకటే జీవితం ఉంది. ఎన్ని జీవితాలు చెప్పండి? ఒకటి. ఆరోగ్యం ఉండొచ్చు, లేకపోవచ్చు, అందం ఉండొచ్చు, లేకపోవచ్చు. పిల్లరా, ఈ దీన శరీరం, ఈ మట్టి శరీరం ఎన్ని సోకులో దీనికి చెప్పడానికి వీల్లేదు. ఏమ్మా, దీనికి ఎన్ని చెప్పండి? కాలి గోటికా నుంచి కలర్సే, జడగు పెట్టుకుండే లబ్బర్ దాకా కూడా కలర్సే. తప్పని నేను చెప్పట్లేదు, కానీ ఎన్ని సోకులో మానవుడికి. దేవుని మాటల వైపు మనసు పెట్టాలి. రకరకాల దీన శరీరం, ఎలాంటి వారి మనం బ్రతికున్నాం అనుకుంటున్నాం అంతే. ఏమా, రక్షించబడిన వారు కూడా, ఈ లోకంలో జీవిస్తున్న వారు కూడా ప్రభు ఇలా చెప్తా ఉన్నాడు వారిని గురించి. ఒక సంఘంతో మాట్లాడుతూ, జీవిస్తున్నామనే పేరుంది, నీవు మృతుడవే అన్నాడు. రక్షించబడ్డామని అనుకుంటున్నావు, మారు మనసు పొందాను అనుకుంటున్నావు, చావలసిన విషయాలను ఇంకా చావకుండా బ్రతికిన వ్యక్తిగా ఉన్నావు. క్రీస్తు యేసుతో మరణించబడిన వారిగా ఉండి క్రీస్తు యేసులో జీవించే వారిగా మనం ఉండాలి. అది ప్రభు కోరుకుంటున్నాడు. ఎఫెసీయులకు రాసిన పత్రికలో 2వ అధ్యాయంలో 1వ వచనంలో చెప్పాడు, మీరు మీ పాపములచే అపరాధములచే చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా బ్రతికించారు. మళ్ళా చచ్చిన వాడిగా మానవుడు ఉంటున్నాడు. చాలామంది అంటారు, ఏందమ్మా నీ కొడుకు చచ్చినోడు కాదు, బతికినోడు కాదులేగా. ఏందమ్మా చచ్చినోడు కాదు, బతికినోడు కాదు. చచ్చినోడు కాదు చెప్పండి, బతికినోడు కాదు. పోతే పోయిండులే చచ్చినోడు అంటుంటారు. వాస్తవమైన మాటే, చచ్చిపోయాడు. దేవుని మాటల వైపు మనసు పెట్టాలి. వినండి, నీ జీవితాన్ని గురించి నువ్వు సరిగా అర్థం చేసుకుంటే, నీ జననాన్ని గురించి నువ్వు అర్థం చేసుకుంటే, దేవుడు నీకు ఇచ్చిన ఆయుష్ని బట్టి, ఆరోగ్యాన్ని బట్టి, నిన్ను సజీవ లెక్కలో ఉంచిన విధానాన్ని బట్టి, ఇప్పటి వరకు దేవుడు నీ పట్ల చేసిన మేలును బట్టి ఒకసారి నువ్వు నిజముగా ఆలోచన చేస్తే ప్రభు దగ్గరికి రాకుండా ఉండలేవు, జాగ్రత్త. ప్రభుని నమ్ముకోకుండా ఉండలేవు, జాగ్రత్త. జీవితకాలం అంతా మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వాడిగానే మానవుడు జీవిస్తున్నాడు. త్రాగుడుకు లోబడ్డాడు, బీడీలకు లోబడ్డాడు, సిగరెట్లకు లోబడ్డాడు, వ్యభిచారానికి లోబడ్డాడు, శరీర సంబంధమైన అపవిత్రతకు దాసుడయ్యాడు, బానిసయ్యాడు, దేవునికి విరోధమైన అపవిత్రత కలిగిన వాడిగా జీవిస్తున్నాడు. పౌలు గారు అన్నాడు, తెలియక చేసి తిని అన్నాడు, తెలిసి చేయడానికి వీలు లేదు. తెలియక చేశాను, తెలియక అనుసరించాను, తెలియక జీవించాను, తెలియక బ్రతికాను, తెలియక చేశాను.
తెలియక చేస్తే ప్రభు క్షమిస్తాడు, తెలిసి చేస్తే తప్పు ఆలోచన చేయాలి. జీవిత కాలం అంతా మరణ భయం మానవులను వెంటాడుతుంది. శరీర సంబంధమైన మరణాన్ని అనుభవిస్తాం. శరీరకంగా మరణిస్తే తిరిగి లేస్తాం, మరలా పుట్టరు. జాగ్రత్త. చచ్చిపోయిన ఇంట్లో ఉంటారు, చనిపోయిన ప్రాంతంలో ఉంటారు, చనిపోయిన ఊరిలో ఉంటారు. అసలు ఎంత భయంకరం అంటే అండి, ఆ మనిషి బ్రతికినప్పుడు కొంతమంది చూడండి ఎవరికి కూడా బీదలకు అనాథలకు ఇవ్వరు. పిల్లలు గమనించాలి. మొన్న ఒక ఆమె చనిపోతే ఆ ఇంట్లో అంటున్నారు 500 చీరలు ఉన్నాయట. ఎన్ని? 500 చీరలు. అమ్మ నీకు కావాలమ్మా పట్టు చీరలు, మంచి చీరలు అంటే వద్దమ్మా నాకు. 500 చీరలు కట్టారండి మూట. కట్టో తీసుకెళ్ళి. ఎక్కడికి? భలేదానే నువ్వు చచ్చిపోయిన చీరలు మేము తీసుకోమంటావా? పట్టు అమ్మ అసలు కట్టుకోలేదమ్మా, కట్టుకుంటూ వస్తుందేమో. నీకు మాట చెప్పనా, చచ్చిపోతే నీకు విలువలేదు, నీ చీర విలువలేదు, నీకు విలువలేదు. బతికున్నప్పుడు ఇచ్చేయండి, బీదలకి ఇవ్వండి, అనాథలకి ఇవ్వండి, లేని వాళ్ళకి ఇవ్వండి, ఏదైనా ఇచ్చేయండి అంతే. నాది 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 అని వాదులాట నీకెందుకు? ఏది నీది కాదు. చాలామంది ఎంత కుల్లో, ఎంత అసూయో, ఎంత కుట్రో, ఎంత ఈర్ష్యో, ఎంత పగతో ఉంటారో. బ్రతికినంత కాలం చచ్చంత వరకు అలానే ఉంటారు. ఇక్కడే ఉంటారేమనుకుంటారు వాళ్ళు. పాపం. జాగ్రత్త, మరణిస్తా. మనుషులు ఒక్కసారి మృతి నొందుదురు, ఆ తర్వాత తీర్పు జరుగును. క్రీస్తు న్యాయపీఠం ఎదుట మనం ప్రత్యక్షం కావాలి. చచ్చిపోయిన వాళ్ళు కూడా బోడతారు వీళ్ళు. బీడీలు తాగేవాడైతే మేము ప్రార్థన చేస్తుంటే బీడి కట్టేస్తారు, గుట్టకాలు తినోడైతే గుట్టుకేస్తారు, సారాయి తాగేవాడంటే సారాయి చేస్తారు. మేము ప్రార్థన చేస్తుంటే వాళ్ళు చేసేది వాళ్ళు చేస్తుంటారు. చచ్చినోళ్ళు కూడా పోనేమాకండి రా తల్లులారా, చచ్చిపోయినోళ్ళు కూడా పోనేరు. ఇక చచ్చిపోయిన రోజు వండిన వంటలు తీసుకెళ్ళి పెడతారు అక్కడ. బతికినప్పుడు పెడితే బతికేవాడు కాదు 4 రోజులు. ఎంత భయంకరమైన పరిస్థితి! ఆచారాలు, పద్ధతులు, నియమ నిబంధనల పరిస్థితులను మనం చూస్తున్నాం. దైవ గ్రంథం ఎంత చక్కగా చెప్తా ఉంది. ఆలోచన చేయాలి. అమ్మా, ప్రభు మన కొరకు మరణించాడు. ఏం చేశాడు చెప్పండి? ప్రభు మన కొరకు మరణించాడు. ఆయన ఎవరు అని అంటే ప్రియార గమనించాలి, వినండి. ఎబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 16వ వచనం. ఎబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 16వ వచనం. ఎబ్రీ 9:16 చదువుతారా? మరణ శాసనం ఎక్కడ ఉండదో. చూశారండి, మరణ శాసనాన్ని రాసింది ఎవరు? మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఏమ్మా, ఎవరంటే ఆయన మరణ శాసనం రాసిన వాడు. వీలునామంటారు కదా, కాగితాలు అంటారు కదా, అదండి మరణ శాసనము రాసింది ఆయన. ఈ ప్రపంచంలో ఆ దైవములు అనబడిన వారిలో, గొప్పవారు అనబడిన వారిలో, మానవులు అనబడిన వారిలో మరణముతో మాట్లాడిన వారు ఎవరు లేరు, ఒక్కడే మన ప్రభు అయినా యేసుక్రీస్తే. రండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 55వ వచనం చూస్తారా? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 55వ వచనం. 15:55 చదవండి. ఏంటండా చూశారండి? అమ్మా ఏమంటున్నాడు? ఓ మరణమా, ఏంటి 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 నీ అంటున్నాడు. ఏరా అన్నట్టు, ఓ తమ్ముడు అన్నట్లు, ఓ అన్న అన్నట్టు, ఓ అత్త అన్నట్టు, ఓ మామ అన్నట్టు ఎవరు పిలుస్తున్నాడు ఆయన? చెప్పండి అమ్మా. మరణాన్ని పిలుస్తున్నాడు. ఓ మరణమా, ఓ మరణం, నీ విజయం ఎక్కడ? మరణం అనుకుందంట, రాజులను మింగాను, అధికారులను మింగాను, గొప్పవారిని మింగాను, సామాన్యులను సామాన్యులను మింగాను, నా ఊరిలో పడ్డాడు ఎవడు బయటికి రాలే, నేను మింగిన వారు అలానే ఉండిపోయారు అనుకుందంట మరణం. ప్రభువారు ఎవరు? మరణ శాస్త్రాన్ని రాసినవాడు. మరణముతో అంటున్నాడు, ఏయ్ అన్నట్టు అంటున్నాడు. మరణమా, ఏమనుకున్నావు? మరణపు ముళ్ళు వేయించిన వాడు ప్రభు అయిన యేసుక్రీస్తు.
మరణపు కోరలు విరిచినవాడు ప్రభు అయిన యేసుక్రీస్తు. ప్రభువారు మరణించాడు, కానీ ఆయన శరీరము పాతాళములో విడిచిపెట్టబడలేదు. ఎబ్రిలకు రాసిన పత్రిక లేదు పిల్లలు చూడండి, అపోస్తుల కార్యములు, అపోస్తుల కార్యం చూడండి 2వ అధ్యాయం. అపోస్తుల కార్యం 2వ అధ్యాయం, అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం రాస్తారా? చూడండి 30 వచ్చిన చదువుతారా? లేదు 29 చదవండి. 29. సహోదరులారా, మూడో పురుషుడు దావీదును గురించి మీతో నేను ధారాళంగా మాట్లాడాల్సి వచ్చును. అతడు చనిపోయి సమాధి చేయబడి నేటి వరకు మన మధ్య ఉన్నది. ఉండెను గనుక కూర్చుండబెట్టుదును. అతను వెరిగి వినండి, దావీదుని గురించి చెప్తున్నాడు. దావీదు చనిపోయాడు అమ్మా, ఆయన సమాధి నేటికి మన మధ్య ఉంది అంటూ ప్రభువారిని గురించి 16వ కీర్తనలో ఆయన ప్రవచించిన ఆ కీర్తనల గురించి వైద్యుడైన లూకా గారు, ఒక అన్యుడైన లూకా గారు ఆ విషయాన్ని మరలా గుర్తు చేస్తున్నాడు. ఏమంటున్నాడు ఇక్కడ? చదువుతారా? అమ్మడు చూడండి 31 వచ్చిన. క్రీస్తు పాతాళంలో విడిచిపెట్టబడలేదనియో ఆయన శరీరము కుళ్ళిపోలేదని దావీదు ముందుగా తెలుసుకొని ఆయన పునరుద్ధానాన్ని గురించి ఇలా చెప్పాను. సావును జయించిన వాడు ప్రభు, మరణాన్ని జయించిన వాడు ప్రభు. ఎవరైనా మరణ శాసనాన్ని రాసిన వాడు జాగ్రత్త. మరణ శాసనము రాసినవాడు. ఒక భక్తుడు ఇలా అన్నాడు, యేసు ప్రభు చచ్చిపోయినాడు, సమాధిని గెలిచినాడు, చచ్చిన నన్ను లేపుతాడు, సావు అంటే భయం లేదని చెప్పాడు. మరణ శాసనము రాసినవాడు ప్రభు. పిల్లారా గమని, మరణ శాస్త్రాన్ని రాసినవాడు ఏమన్నాడు? మరణంతో, ఓ మరణమా, ఓ మరణమా ఇలా చెప్పాడు. ఓ మరణమా ఏమనుకున్నావు? ఓ పెద్ద ఆయన అన్నట్టు, ఓ పెద్దామ అన్నట్టు, ఏ బాబు అన్నట్టు ఎవరితో అంటున్నాడు చెప్పండి? మరణంతో అంటున్నాడు. ఈ శాసనాన్ని రాసిన వాడు నేను జాగ్రత్త. మరణపు కోరలు ఊడదీసినవాడు, మరణపు సంఖ్యలను విడిపించినవాడు. పిల్లారా గమనండి, మరణమాయనను బంధించుట అసాధ్యము ఎవరు చెప్పారు? దావీదు చెప్పాడు. దావీదు చెప్పాడు. ఇది ఎక్కడ చూడండి, వినండి పిల్లారా, గమనించాలి. దేవుని మాటల వైపు మనసు పెట్టాలి. 3వ అధ్యాయంలోనికి అపోస్తుల కార్యం 3వ అధ్యాయం 14 వచ్చిన చూస్తారా? 3:14. మీరు పరిశుద్ధుడును నీతిమంతుడైన వారిని నిరాకరించి నరహంతకుడైన మాకు అనుగ్రహించమని మీరు చెప్పితిరి. చదవండి. మీరు జీవాధిపతిని చంపితిరి. ఏం చేశారు? మీరు చంపారు. జీవాధిపతిని మీరు చంపారు. మీరు సిలువేయమన్నారు. బరబ్బా కావాలన్నాడు. నీతిమంతుడైన వారిని నిరాకరించారు. పరిశుద్ధులను నిరాకరించారు. ప్రవక్తల ప్రవచన నెరవేర్పుగా ఈ లోకానికి వచ్చిన ఆ పిల్లల ఒక దైవ కుమారుణ్ణి మీరు అంగీకరించలేదు. ఆయనను సిలువేయమని చెప్పారు. అది ప్రవచనం నెరవేర్పుగానే మీరు నిరాకరించారు. ఇలా అన్నాడు కదా, మీరు జీవాధిపతిని చంపుతిరి కానీ దేవుడు ఆయన మృతుల్లో నుండి చెప్పండి లేపను. చూడండి, యెహోవా అంటున్నాడు, అపోస్తలులు అంటున్నారు, పేతురు వాళ్ళు అంటున్నారు, మేము సాక్షులం. యెహోవా భక్తులు మేమేదో చూసామో, మేము ఏమి విన్నామో, మేము ఏమి తాకితేమో దానినే రాస్తున్నాము అని చెప్పాడు. మీరు చంపితిరి. వారి గుండెలు కరిగిపోయాయి, నీరైపోయాయి. మొదటి ప్రసంగంలో పేతురు గారు వారితో మాట్లాడుతున్నాడు. 31 వచ్చిన చదువుతారా? 2:31. వారి మాటలు విని హృదయంలో నొచ్చుకొని, సహోదరులారా మేమేమి చేద్దామని పేతురును కడమ పోస్తున్నాను అడుగుగా అన్నాడు. 36 వచ్చిన మీరు సిలువేసిన యేసునే, అపోస్తలుల కార్యం 2వ అధ్యాయం 36 వచ్చిన, మీరు సిలువేసిన యేసునే
ప్రభు క్రీస్తుగాను నియమించెను. ఇది ఇశ్రాయేలు వంశమంతా రూఢిగా తెలుసుకోవాలి. ఎవరనుకుంటున్నారు ఆయన? వడ్లవాని కుమారుడు, తల్లి పేరు మరియా, ఒక కుగ్రామంలో పుట్టాడు అనుకుంటున్నారా? పాడతాం కదా మనం, ఆనాటి యూదులే నిన్ను చంపిరనుకుంటానయ్యా, కానే కాదు నా పాప శిక్షను బట్టే సిలువలో బలి అయిన దేవుని గొర్రెపిల్ల అనే పాటలో ఆ వచనమును మనం పాడుతాము కదండి. ఓ మరణమా, ఓ మరణమా, దేవుని నామానికి మరణపు ముళ్ళు విరిచినవాడు ప్రభు, మరణాన్ని జయించినవాడు ప్రభు. ఇలా చెప్పనా? వినండి పిల్లారా, గమనించాలి. అంతేకాదు, జీవిత కాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన నిన్ను నన్ను విడిపించుట కొరకే. ఎబ్రిల్కు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14వ వచనంలో చెప్పాడు, ఆ పిల్లలు రక్త మాంసము గలవారైనందున జీవితకాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారు విడిపించుటకు ఆయన కూడా రక్త మాంసములో విడిపించడానికి ఆయన శరీరధారిగా వచ్చాడు. మరణ భయములో నుండి విడిపించడం. నేను మరలా చెప్తున్నా, శరీరానికి మరణం ఉంది, శరీరం క్షీణిస్తుంది, శరీరం పురుగులు పడుతుంది, శరీరము మట్టిలో కలిసిపోతుంది, ఆత్మ ఎల్లప్పుడూ జీవిస్తూ ఉంది. శరీరకంగా మనం అందరం మరణిస్తాం. ఇకనైనా మారు మనసు పొందని వారుంటే, రక్షణ పొందని వారుంటే, ప్రభుని హృదయంలో చేర్చుకుని వారుంటే, లోకాన్ని పాపాన్ని ప్రేమిస్తూ ఉంటే, సాతాను సంబంధాలుగా జీవిస్తూ ఉంటే, నామకార్థ క్రైస్తవులుగా బ్రతుకుతుంటే, దేవుని ప్రేమను ధిక్కరించిన వారిగా జీవిస్తూ ఉంటే, ఇకనైనా మునిగిపోయిందేమీ లేదు. యేసుక్రీస్తు జననం జననం జననం, ఆ పండుగలో మునిగిపోతున్నారు, తేలాడుతున్నారు మనుషులు. యేసు ప్రభు నమ్మని వ్యక్తికి డిసెంబర్ 25 ఒక్కరోజే పండుగ, నమ్ముకున్న వ్యక్తికి ప్రతిరోజు పండుగ. ప్రతిరోజు పండుగ. ఏమ్మా, ఎవరైనా ఈ ప్రపంచంలో ఒక వ్యక్తి చనిపోతే పండుగ చేసుకునే వ్యక్తులు ఎవరి గురించైనా ఉన్నారంటే మన ప్రభు అయినా యేసుక్రీస్తు వారి గురించి. ఆలోచన చేసావా? చనిపోయిన వ్యక్తి పండుగ చేస్తారు? ఎవరైనా చేస్తారండి? వినండి పిల్లలు, గమనించాలి. ఆయన సావును జయించిన వాడు ఏమన్నాడు? మీరు జీవాధిపతిని చంపుతుంది. మీరు చంపారు. ఎవరైనా జీవాధిపతి. ఆయన శరీరము కుళ్ళిపోలేదు, ఆయన ఆత్మ పాతాళంలో విడిచిపెట్టబడలేదు. వినండి, మత్తయి సువార్తలో వినండి, లూకాలో, మార్కులో, యోహానులో 4 సువార్తలలో సజీవుడైన వారిని మీరు ఎందుకు మృతులలో వెతుకుతున్నారు? వాక్యం గురించి చాలా జాగ్రత్తగా ఆలోచన చేయాలి. నాలాంటి వాడు ఏదన్నా చెప్తే చాలా వ్యతిరేకంగా ఉంటుంది. నిజమండి, చాలా విచిత్రం. సమాధుల దగ్గరికి వెళ్ళి దండలేసి దండాలు పెట్టుకొని వండిని తీసుకుపోయి పెట్టి ఇలాగ చేయడం అది క్రమం కానీ జ్ఞాపకార్థంగా వాటిని చూసుకున్నట్టు తప్పేమీ కాదు. ఆరాధన చేయకూడదు. పిల్లారా, దేవుని ప్రేమని వెరగని అన్ని జనాంగం ఏం చేస్తారు? చనిపోయిన వ్యక్తి కాళ్ళు ముక్కి సాంబ్రాన్ని వేసి ఏదో చేస్తారు. అది వాళ్ళ విధానం, వాళ్ళతో మనకు పల్లె. నేటి ఒక క్రైస్తవురాలిగా, ఒక క్రైస్తవుడిగా నువ్వు అలా చేయడానికి వీలు. పిల్లారా గమనించాలి, చనిపోయిన వ్యక్తి తిరిగి లేడు, నిద్రిస్తున్న వ్యక్తి తిరిగి లేస్తాడు. యేసుక్రీస్తు రక్తంలో కడగబడి చనిపోతే, మారు మనసు పొంది చనిపోతే, లోకాన్ని పాపాన్ని విసర్జించి చనిపోతే, పరిశుద్ధంగా, పవిత్రంగా, యథార్థంగా, యోగ్యంగా, నమ్మకంగా ఉండి జీవించి చనిపోతే, క్లియర్గా గమనించాలి, వారు తిరిగి లేస్తారు, నిత్య జీవం అనుభవించుతారు. అప్పుడు అతడు ఆ అబ్రహాము నొమ్మున ఏమవుతున్నాడు? నెమ్మది పొందుతున్నాడు. నీ ఏడుపేంటి? మరణాన్ని గురించి బైబిల్ ఎప్పుడు కూడా దుఃఖాన్ని గురించి చెప్పలే. మనకు వేదన, కానీ ప్రభువారు మరణాన్ని గురించి చాలా విషయాలు చెప్పారు. యెహోవా భక్తుల మరణము ఆయన దృష్టికి, మనం చచ్చిపోతే దేవునికి విలువైందంట. మనకేంటి చెప్పండి?
చాలామంది రే మనిషి చచ్చిపోయి మేము ఏడుతుంటే నువ్వేంద్ర నవ్వుతుండవు, నీకు బాధలేదు అంతం లేదు చెప్పండి. ఎంత గందరగోళమైన పరిస్థితి. చచ్చిపోయి మనిషి ఏడుతుంటే సారాయికి డబ్బులు వేయలేదని కొంతమంది మందు 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 పీకో. చచ్చిన వాళ్ళని కూడా పోగొట్టరు. ఆయన మేలుకొని ఉండాలంటే తాపొద్దు మరి. జాగ్రత్త. ఈ కూడికలు మనకి ఏం తెలియజేస్తున్నాయి? మనం చచ్చిపోతామనే కదా, మనం మరణిస్తామనే కదా. ప్రభు ఎందుకు మరణించాడు? విడిపించడానికి మరణించాడు. ఏమ్మా ఎందుకు మరణించాడు చెప్పండి? విడిపించడానికి మరణించాడు. రండి ఎబ్రీయులకు రాసిన పత్రిక, దేవుని మాటల వైపు మనసు పెట్టాలి. 2వ అధ్యాయం 9వ వచనం. 2వ అధ్యాయం 9వ వచనం. దేవుని కృప వలన ప్రతి మనుషుని కొరకు. అమ్మా ఏంటంట? ప్రతి మనుషుని కొరకు. దేవుడు లేడు, గీవుడు లేడు, పోటు ఉంటాడు కదా కొంతమంది. ప్రతి మనుషుని కొరకు ఆయన మరణించాడు. ప్రతి మనుషుని కొరకు మరణించాడు ప్రభు. ఇప్పటికైనా మునిగిపోయిన ఏం లేదు. ఏ పాపం ఉంది, ఏ అపవిత్రత ఉంది, ఏ దుర్మార్గత ఉంది, ఏ చెడుకు ఉంది. నీ మరణాన్ని, నీ శాపాన్ని, నీ పాపాన్ని, నీ దరిద్రతను, నీ అపవిత్రతను, నీ దుర్మార్గతను, నీ చెడుగును ఆయన అనుభవించాడు. అది గుర్తుపెట్టుకోవాలి. ప్రతి మనుషుని కొరకు మరణాన్ని ఆయన అనుభవించాడు. ఏమనుభవించాడు చెప్పండి? ఆయన మరణం అనుభవించాడు. ఆయన ఎలా అనుభవించాడు మనకు తెలుసు. కొట్టబడ్డాడు, ఈడవబడ్డాడు, గాయపరచబడ్డాడు, శ్రమపెట్టబడ్డాడు, వేలన చేయబడ్డాడు, ఎగతాళి చేయబడ్డాడు, దూషించబడ్డాడు, పెరిగిడి గుద్దులు గుద్దారు, వేలన చేశారు, అపహాసం చేశారు. ఆయన నోరు తెరవలే. నేటి దినాలలో పరిస్థితులు ఏంటి? మరణ దినమైన దీవెనలే చెప్పాలి, పుట్టినరోజైనా దీవెనలే చెప్పాలి, వివాహమైన దీవెనలే చెప్పాలి, కుటుంబ ప్రార్థనైనా దీవెనలు చెప్పాలి, ఆ గృహప్రవేశమైన దీవెనలు చెప్పాలి. దీవెనలు చెప్తున్నా కానీ అవుతాయి దీవెనలు నీకు? ఆయన ప్రతి మనిషి కొరకు మరణించాడు. అమ్మా సూర్యుడు ఎంతమందికి చెప్పండి? నీరు ఎంతమందికి? ఆహారం ఎంతమందికి? భూమి ఎంతమందికి? ఈ ప్రకృతి ఎంతమందికి? దేవుడు ఎంతమందికి? అందరికీ. చాలామంది ఇమాన జాతి వాళ్ళ దేవుడు, పాలెము వాళ్ళ దేవుడు. మీ పండగ వచ్చిందంటగా, మీ పండగగా ఏమా మీ పండగ వచ్చిందంటనే నీ కొరకు కూడా చనిపోయాడు బాబు. పండగ ఎవరికి? మనగా ఎవరికి చెప్పండి? డబ్బులన్నీ అప్పులు చేసి అట్ట చేసి కొని ఒక చీరలు కొంటాం రకరకాలు. వాడికి పండగ, మనకేం పండగ? చీరలు కొట్టోడికి పండగ, బియ్యం కొట్టోడికి పండగ, వాళ్ళందరికీ పండగ. మనకేంటి? అమ్మా అయ్యో ఇంకా ఈ పాపం మ్యాచింగే కుదరలేదు నాయన. తిరిగి కుదరలేదు. మ్యాచింగ్లు ఇప్పుడు వచ్చింది అంత మ్యాచింగ్లే. ఈ మ్యాచింగ్లు ఎప్పుడు నాశనం అవుతుందో తెలియదు. ఇంకా రానున్న దినాల్లో ఇంకేమవుతుందో తెలియదు అసలు. ఇంకా ఈ హైటెక్ కాలంలో అంత గదరగోళం అయిపోయింది. పరిస్థితులన్నీ భిన్నమైపోయాయి. ఇక్కడ ఎటుందో సిటీకి వెళ్తే చాలా ప్రాముఖ్యమైన బంధువులు ఇంటికి వెళ్ళామనుకో, అరే ఇప్పుడే అక్కోళ్ళు వస్తున్నారు ఫోన్ చేశారు కానీ 2 ప్యాకెట్లు భోజనం పట్టుకురా, ఓ 200 ఇచ్చి 2 ప్యాకెట్లు తెచ్చి అది పెడతారు మనకి. పాత రోజుల్లో వండి పెట్టకపోతే మాత్రమే అంత కోపడేవారంటే, ఎరా నువ్వు తెచ్చి పెడతావు మాకు, ఏంట్రా అన్నం వండి పెట్టడానికి పచ్చడి మెతుకులైనా పెట్టు అలిగిపోయేవాళ్ళు. అవునగా చెప్పండి? ఎంత మోటార్ గీటర్ అంతా వచ్చిందిగా. ఇప్పుడు ఫోన్ చేసి ఎస్ఎంఎస్ చేస్తే డబ్బులు తీసుకొని బిర్యానీలన్నీ తెచ్చి పెడుతున్నారు. అంతా వాళ్ళు వండి అటు చేసి కాళ్ళకు దొక్కి, చేతులు దొక్కి, చెమటంత వేసి, కులిపోయినాయి, పుచ్చిపోయినాయి, మొత్తం వేసి రుబ్బి దాంట్లో గమగమ రావడానికి కొద్ది మసాలా వేసి స్మెల్ అంటే ఇట్టుండాలరా అంటుంటుంది. ఇక అంటూ ఉంటారు. ఎంత గందరగోళమైన పరిస్థితితో ఆలోచన చేయాలి. దైవగ్రంథం ఎంత చక్కగా చెప్తా ఉంది. మన అందరి కొరకు ఏం చేశాడు? మరణించాడు. ఇదే శరీరం దీన శరీరం. ఎమ్మా పాపం పరిపక్వమై ఏం కంది? మరణం కంది. దురాశ గర్భం ధరించి ఏం కొంది? పాపానికి అంది. జాగ్రత్త.
చాలామంది గర్భాలు, మీకే కాదు పాపలందరి గర్భాలు ఉన్నాయి ఇప్పటికి. ఎన్నో నెలలో వాళ్ళని అడిగితే చెప్తారు, నమ్మని వాళ్ళందరికీ ఉన్నాయి. బైబిల్ చెప్తాను, నేను చెప్పట్లే. ఎప్పుడు ఒకసారి ఏం కంటది అది చెప్పండి, చెప్పండి. పాపాన్ని కంటది, తర్వాత మరణాన్ని కంటది. అతిగా ఆ మరణం తప్పించుకునేవాడు ఇంకెవడు? ప్రియారా గమనించాలి, దేవుని మాటల వైపు మనసు పెట్టాలి. ప్రకటన గ్రంథంలో ఒక మాట చెప్తాడు ప్రభు. 2 పిల్లలు మనం 21వ అధ్యాయంలో మనం గమనించిన ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం పిల్లలు గమనించాలి. 21:4 చదువుతారా? 21:4. తలల పైకి ఎత్తండి. మరణంకి ఇక్కడే, అక్కడ మరణం. మనం యేసు ప్రభువుని నమ్ముకుంటే ఇక మరణం మీద మనకు అధికారము, మన మీద అధికారము. ప్రతి పార్శ్వ బిందువులు ఆయన ఏం చేస్తాడు? తుడిచివేస్తాడు. అమ్మా రే, బీపీ ట్యాబ్లెట్లు అయిపోయినాయిరా, షుగర్ ట్యాబ్లెట్లు కూడా అయిపోయినాయిరా, అయ్యో అయిపోయినాయిరా, మరి ఎవడన్నా వస్తాడో తెస్తాడు. 2 రోజులు అయిందమ్మా వేసుకోగా, మర్చిపోయి వచ్చి నా బ్యాగ్లో పెట్టుకున్నాను అనుకున్నా, ఆడ ఊళ్ళో వచ్చేసారమ్మా ట్యాబ్లెట్లు, బీపీ ట్యాబ్లెట్లు. అక్కడ అవసరం లేదు. ఏమ్మా చనిపోయిన తర్వాత బీపీ ట్యాబ్లెట్లు అవసరం లే, తెలుసా నీకు? ఇది బీపీ ట్యాబ్లెట్లు అక్కర్లే, షుగర్ ట్యాబ్లెట్లు అక్కర్లే, ఏ ట్యాబ్లెట్ అక్కర్లే, అసలు అక్కడ డాక్టరే అక్కర్లేదు. దేవుడి మాటలు ఎంత చక్కగా మనం చూస్తున్నామండి. మరణమిక ఉండదు. ఏముండదు? మరణమిక ఉండదు. ఏమా ఏముండదంట? మరణమిక ఉండదు. ఏంటంట? దుఃఖం. ఏమ్మాయి అట్టున్నావు అంటే, ఎట్టున్నావు అంటే ఏడుస్తుండా, బాగున్నాడు అంటుండా, ఏం చెప్పానయ్యా అని సీదేస్తావుడే. మీ ఆయన మీ పిల్లలు చిన్నప్పుడు బాగున్నారా, పెద్ద అయిన తర్వాత ఇట్ట అయిపోయారయ్యా. ఏంటి చెప్పండి? దుఃఖం ఉండదు. ఏముండదు చెప్పండి? ఒకటే కాళ్ళ నొప్పులమ్మ. ఎన్ని ట్యాబ్లెట్లు వేసినా, అన్నీ ఎక్స్రేలు తీశారు, అన్ని టెస్టులు చేశారు, అన్ని హాస్పిటల్ తిరిగినా, ఎన్ని ట్యాబ్లెట్లు మిగిలిన ఆరోగ్యం లేకపోయా. ఏమమ్మా ఏమైందేమో, అంత ఏమి లేకపోతుంటే అడిగిపోయినా. ఇక్కడ అంత దుఃఖమే. ఇది చెప్పనా? కూర్చున్న దుఃఖమే, లేచిన దుఃఖమే, నడిచిన దుఃఖమే, ఎక్కువ తిన్న బాధే, తిరగపోయిన బాధే, ఎక్కువ పడుకున్న బాధే, పడుకోపోయిన బాధే, టయానికి తింటే బాధ, తిరగపోతే బాధ, అంత బాధే. అంతకుముందు ఏం పెట్టినా తినేవాళ్ళు. అమ్మ షుగర్ చక్కెర వేసినావా? అరే ఏం కాదు, ఒకసారి భలేదాను అమ్మా, 2 తాగింది ఇప్పటికి 2 అయినాయి, ఇప్పటికి 3 అయినాయి. ఇక్కడ మీకు వద్దులేమ్మా అంటారు, బలంతో కూడా తాగుతాయి ఉంటాం. పాపం అత్తమ్మ మాత్రం అసలు భయపడినే చనిపోయిన అన్ని రోజులు అంత ధైర్యంగా తిన్నది, తాగిందంటే. మా పిల్లలు కొత్తలో ఒకసారి ఎప్పుడు మర్చిపోయాను. అమ్మో అయ్యో మూలుగుతా ఉంది, మేము వచ్చినామని బాగా లేచింది, మటన్ చేసి పెట్టింది. 3 రోజుల నుంచి జ్వరం అయింది, మాతో పాటు ముక్కలు సమానంగా దిగింది. 3 రోజుల నుంచి జ్వరం అంది. రాజీ పన్నే రాజీ పడదు, దేవుడే చూసుకుంటాడు అని చెప్తా ఉంటుంది. తర్వాత ఇతనికి ఏ రీతిగా అయినా కానీ బ్రతికిన 4 రోజులు ఏం చేయాలి? తినాలి, తాగాలి, సుఖించాలి. కొన్ని ఇంటెన్స్లో అవసరమే. అక్కడ ఏముండదంటే చెప్పండి అమ్మా. అక్కడ ఏముండదు? దుఃఖం ఉండదు. ఇంకేమన్నా చూడండి, అక్కడ ఏముండదు అమ్మా? ఏడుపు ఉండదు, వేదన ఉండదు అమ్మా. ఏముండదు అమ్మా? వినండి, ఏమన్నా నువ్వేమో ఎన్నిసార్లు చెప్పిన సరుకులు తేవట్లే, బియ్యం అయిపోయి వచ్చినాయి, కారం అయిపోయి వచ్చింది, ఉప్పు అయిపోతుంది, పసుపు అయిపోతుంది, అన్నీ బ్యాళ్ళు కూడా అయిపోతున్నాయి, నువ్వేం అసలు పట్టించుకోకుండా తిరుగుతున్నావు. ఇదెంత వేదన అండి. అక్కడ ఏముండదు, అసలు గ్యాసే లేదు అక్కడ, ఇక వండుకునే లేదు, 3 గ్లాసులు ఫ్రీ లేదు, 4 గ్లాసులు ఫ్రీ లేదు, నిత్యం ఫ్రీ అక్కడ. ఏమ్మా ఇక్కడ 3 సిలిండర్లు ఫ్రీ అంటున్నాడు. సరే అక్కడ అసలు మనకు గ్యాసే లేదు, అసలు పొయ్యే లేదు, అసలు వండేదే లేదు, తినేదే లేదు, అసలు అదేనమాట కథ. ఎంత గొప్పదండి. అక్కడ వేదన లేదు. ఇంకేమన్నా చదవండి, అక్కడ మొదటి సంగతులు గతించిపోయిన ఉండదు. ఇక చెప్పండి, గతించిపోయిన వీటిని ఆ సంగతిలో చాలా చెప్పాడు. 21వ అధ్యాయంలోనికి రండి, 8వ వచనం చదవండి. 21:8 ప్రకటన గ్రంథంలోనే చూడాలి మనం ఏ సంగతులు చూసినా.
21:8 చూడండి. పెరిగివారు, అవిశ్వాసులు, అసహ్యులు, నరహంతకులు, వ్యభిచారులు, మాంత్రికులు, విగ్రహారాధికులు, అబద్ధికులందరూ అగ్ని గంధకములతో మండు గుండములో పాలు పొందుదురు. ఇది రెండో మరణం. ఏ మరణం చెప్పండి? ముందే మరణం మీద అధికారం లేదన్నాడు. ఈ కేటగిరీ ఉన్న వాళ్ళందరూ కూడా మారు మనసు పొందకపోతే రెండో మరణానికి వెళ్తారు. ఆ సంగతులన్నీ నీకు చెప్పనక్కర్లే. అక్కడ ఏముంటుంది? ఏడుపు, దుఃఖము, బాధ, పళ్ళు కొరుకుట, ఆకలి, దాహము, నిత్యం ఏడవడమే. వినండి, రక్షించబడితే, మారు మనసు పొందితే, నమ్మకం ఉంటే, ప్రభు పునరుద్ధారంలో పాలు పంపులు పొందితే అక్కడ ఏడుపు ఉండదు, దుఃఖం ఉండదు, బాధ ఉండదు. సూర్యుడైనను చంద్రుడైనను ఆ ఆకలైనను దాహమైన అక్కడ ఉండదు. నమ్మకపోతే రెండో మరణం. ఏ మరణం చెప్పండి? రెండో మరణం, అగ్నిగుండం, పాతాళం, ఏడుపు, దుఃఖం అండి. అందుకే ప్రభు వారు మరణించాడు. వినండి, ఇప్పుడు కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 22వ వచనం ముందు చదువుకున్న మాట. కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 22వ వచనం. 22వ వచనం. తన సన్నిధిని పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను నిరపరాధులుగాను నిలబెట్టుటకు ఆయన మాంసయుక్తమైన దేహమందు మరణము వలన సమాధానపరిచాడు. ఎన్ని సంగతులు చెప్పాడండి, ఎన్ని సంగతులు. మళ్ళీ చదువుతామ్మా, ఏంటంటే చెప్పండి. 22వ వచనం. ఎట్లుండాలంట? పరిశుద్ధులుగా ఉండాలి, నిర్దోషులుగా ఉండాలి, నిరపరాధులుగా ఉండాలి. పరిశుద్ధులుగా, నిర్దోషులుగా, నిరపరాధులుగా నిలబెట్టుటకు ఆయన మాంసయుక్తమైన దేహమందు మరణం వలన ఇప్పుడు సమాధానపరిచాడు. ప్రభువారా, నాకు మరణం భయలేదు. ఏం చెప్పండి? మరణం భయలేదు. చాలామంది అప్పుడప్పుడు ఉంటారా, ఏందిరా అంటే వాడు తెగించాడు, నేను తెగించా, ఆమె తెగించింది, నేను తెగించా. ఎందుకు తెగించా? చచ్చిపోవడానికంట. వాళ్ళు వస్తే అన్ని పెట్టుకోనున్నా, కట్టెలు, గుడ్డేలు, రాట్లు పెట్టుకోనున్నా, వాడు చావడం నేను చావడం అంటుంటుంది. ఇటన్నమాట. చూశారండి? అది కాదు పిల్లల. ప్రభు ఎంత చక్కగా చెప్పాడు. ప్రభువారు మరణించడం వలన సమాధానం, ఆయన మరణము వలన పరిశుద్ధత, పవిత్రత, యథార్థత, యోగ్యత ప్రభు మనకు అనుగ్రహించాడు. పరిశుద్ధులుగా ఉండాలి, పవిత్రులుగా ఉండాలి, నిర్దోషులుగా ఉండాలి, నిరపరాధులుగా ఉండాలి. ఆయన సన్నిధిలో మనము నిలబెట్టుకోవాలి. అందుకే ఆయన మరణించాడు. అక్కడ ముగింపులు అంటాడు సమాధానపరచుటకు అన్నాడు. ఏ పరచడానికి చెప్పండి? సమాధానపరచుటకు. మారు మనసు పొందితే సమాధానం, ప్రభు హృదయంలో చేర్చుకుంటే సమాధానం, పాపమును ఒప్పుకుంటే. తలవంచండి, కలుగుని ప్రార్థన చేస్తాను. వీలైతే మోకరించండి, ప్రభు పాదాలు పట్టుకుందాం, ప్రభు సహాయాన్ని కోరుదాం. ఎవరు మౌనం ఉండదు దయచేసి. ప్రభు పాదాలు పట్టుకుందాం, ప్రభు సహాయాన్ని కోరుదాం. మరణం తల్లి, బాబు, మైకి ద్వారా నా ప్రియ తల్లిదండ్రులారా, దేవుని సన్నిధిలో చేరిన నా ప్రియ సోదరుడా, సోదరి, ప్రేమ కలిగిన దేవుడు నేను ప్రేమించి ఈ యొక్క సమయంలో ఈ మాటలు నీకు వినిపిస్తున్నాడు. నీ బ్రతుకులో, నీ జీవితంలో గొప్ప మార్పు కలిగిన వ్యక్తిగా నువ్వు బ్రతకాలని కోరుతున్నాడు. మరణము నీ మీద వేలుబడి చేయకముందే, మరణము నిన్ను కౌగలించకమునుపే, మరణమైన వశములో నువ్వు పడకముందే మరణపుములు విరిచిన ప్రభుని, మరణ శాస్త్రాన్ని రాసిన ప్రభుని హృదయంలో చేర్చుకుంటే రెండో మరణం మీద అధికారం లేకుండా ప్రభు చేస్తాడు. రెండో మరణం అనగా అగ్నిగుండం, పాతాళం, ఏడుపు, దుఃఖము, బాధ, పళ్ళు కొరుకుట, నిత్యము బాధపడతావు. ఈ మరణ దిన సందర్భాన ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. ఎంత ఘోర పాపివైనా కావచ్చు, ఎంత దుర్మార్గుడైనా కావచ్చు, ఏ పాపం ఉన్నా పర్లేదు, ప్రభు నేను క్షమించడానికి ఇష్టపడుతున్నాడు. నీ బ్రతుకులు, నీ జీవితాన్ని, నీ హృదయాన్ని మార్చడానికి ఇష్టపడుతున్నాడు. నువ్వేమి చేయనక్కర్లేదు, నేను సమాధానపరచడానికి ఇష్టపడుతున్నాడు. నీ పాపములు కడిగి పరిశుద్ధపరచడానికి ఇష్టపడుతున్నాడు. నీకు సమాధానాన్ని ఇస్తాడు, శాంతిని ఇస్తాడు, ఆనందాన్ని ఇస్తాడు. ఏడుపు, దుఃఖము, బాధ నీటిలో తొలగిస్తాడు. భూలోకంలో చనిపోయిన తర్వాత పరలోకంలో
మరణం మానవుడికి ముగింపు కాదు, మరణంతో అసలు సంగతి ప్రారంభమవుతుంది. మరణం తర్వాత నరులు బ్రతుకుతారు, నమ్మిన వారు నెమ్మది పొందుతారు, నమ్మని వారు పాతాళానికి వెళ్తారు, అగ్నిగుండానికి వెళ్తారు. చెల్లితమ్ముడు, మంచి మనసుతో ఈ రాత్రి ఆలోచన చేయి. ప్రభు నిన్ను ప్రేమించి సజీవ లెక్కలో ఉంచాడు. మరణం మనల్ని కలుచుకుంటుంది, మరణం మనం కలుచుకుంటుంది. మనం మరణిస్తాం. ఇప్పటికైనా మునిగిపోయిందేమీ లేదు. మరణ శాస్త్రాన్ని రాసిన ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. మరణపు ముళ్ళు వేసిన ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. మరణాన్ని జయించిన ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. ఆయన నీ హృదయంలో చేర్చుకోవాలని ఆశపడుతున్నాడు. పాపంలో అపరాధులు మనం చచ్చిన వారిగా ఉండగా క్రీస్తు యేసులో బ్రతకాలని ఆశపడుతుంది. యేసు ప్రభు నమ్మని వారు ఉంటే ఇప్పటికైనా మునిగిపోయిందేమీ లేదు. ఈ డిసెంబర్ నెలలో 2024 సంవత్సరమున 7వ తారీఖున ప్రభు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. నీ బ్రతుకుని జీవితాన్ని మార్చడానికి ఇష్టపడుతున్నాడు. చెప్పనసఖ్యమైన మహిమయుక్తమైన ఆనందాన్ని ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. ఇంకెవరైనా యేసు ప్రభు నమ్మకపోతే ఇదే మిక్కిలి అనుకూల సమయం, ఇదే రక్షణ దినం. ఒక చిన్న మాట అడుగుతాను. నువ్వు మరణించకముందే, ఈ లోకం ఎడవకముందే, ఇంకో మాట చెప్పనా, మనం సావకముందే, ఆయన రాకముందే నా ప్రియ తల్లి ప్రభు హృదయంలో చేర్చుకోవాలని ప్రభు కోరుకుంటున్నాడు. నేను యేసు ప్రభు నమ్ముకుంటాను, ఆయన నా హృదయంలో చేర్చుకుంటాను, నేను మారు మనసు పొందుతాను. ఆయన మరణంలో ఉన్న సంగతి, క్రీస్తు యేసులో నేను చనిపోయి తిరిగి లేచే వ్యక్తిగా ఉంటాను. క్రీస్తు యేసులో జీవిస్తానబడిన వారు ఎవరైనా ఉంటే భయపడద్దు. యేసు ప్రభు నమ్మని వారు, యేసు రక్తంలో కడగబడిన వారు, మారు మనసు పొందని వారు ఎవరైనా ఉంటే ధైర్యం మీ కుడిస్తానికి పైకి చూపిస్తారా? మీ కొరకు ప్రార్థన చేస్తాను. భయపడవద్దు, ఎవరేమనుకుంటారని తలచొద్దు. ప్రభు నిన్ను ప్రేమించి నీ బ్రతుకుని, నీ జీవితాన్ని, హృదయాన్ని మార్చడానికి ప్రభు ఈ మాటలు వినిపిస్తున్నాడు. ఉన్నారు ఎవరైనా యేసు ప్రభు నమ్ముకోవడానికి ఇష్టపడిన వారు, యేసు రక్తంలో కడగబడడానికి ఇష్టపడిన వారు, మారు మనసు పొందడానికి ఇష్టపడిన వారు ఎవరైనా ఉంటే ధైర్యం మీ కుడి హస్తాన్ని పైకి చూపించండి. మీ కొరకు ప్రార్థన చేస్తాం. ప్రార్థన చేసుకుందాం. నమ్మిన వారు ప్రతి బలహీనతను, ప్రతి లోపాన్ని, ప్రతి అవిధేయతను గుర్తిరగండి. ప్రభు మరణాన్ని చేయించాడు, మనకు కూడా రెండో మరణమైన అధికారం లేకుండా చేస్తారని గుర్తిరిగి ఆయన మహిమలో ముందుకు సాగాలని, పరిశుద్ధులుగా, పవిత్రులుగా, యథార్థులుగా ఉండడం కొరకి, సమాధానపరచడం కొరకి ప్రభు మన కొరకు మరణించడం గుర్తిరిగి ఆయన మహిమలో ఆయన కొరకు ఎదురు చూసే వారికి ఉండాలని ప్రభు ప్రేమలో నమ్మిన వారికి తెలియజేస్తుంది. యేసు ప్రభు నమ్ముకోవడానికి ఇష్టపడితే, యేసు రక్తంలో కడగబడడానికి ఇష్టపడితే ఈ కుడికి పెరుగుతున్న ధైర్యంగా ముందుకు రండి. మీ కొరకు చిన్న ప్రార్థన చేసి వదిలిపెడతాం. ప్రభు మిమ్మల్ని తీరుస్తాడు. పరిశుద్ధుడైన తండ్రి, మీరంతా నమ్మదగిన దేవుడు. చెప్పబడిన మాటలు మా పిల్లల హృదయాలలో ఉంచండి. మైక్ ద్వారా విన్నారు, చేరు వచ్చిన వారి నాడు దేవా కనికరించండి. నమ్మని వారి హృదయాలలో నీ ఆత్మలో ఉన్న కార్యాలు మీరు జరిపించండి. నమ్మిన వారితో మీరు మాట్లాడండి. మరణముకున్న నాయన గొప్ప సంగతి ఏంటో, మరణ శాసనం ఏంటో, మరణం ఎలా వచ్చిందో ప్రతి బిడ్డ గుర్తిరిగి మరణములు విరిచిన నేను, మరణాన్ని జయించిన నేను హృదయంలో చేర్చుకొని నేను ఆకలి సిద్ధపడడానికి నీ కృప ద్వారాలు తెరవమని, మరి వేదనతో, దుఃఖంతో, నీ కోరుకుతో ఉన్నా నాయన యజమానురాలను కోల్పోయినా బాధతో ఉన్న ఈ కుటుంబాన్ని మీరు ఆదరించి, ధైర్యపరిచి, ఓదార్చమని, ఇంతవరకు కాసిన దేవా ముందున్న దినాలలో కూడా ప్రత్యేకమైన కృప అనుగ్రహించమని, నీ బిడ్డలు లేని లోటును తీర్చమని, ఆదరించగలిగిన యేసుక్రీస్తు ఘనమైన నామంలో స్తోత్రం చెల్లించి ప్రార్థన చేసేందుకు వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. మరి పెద్దలను మరి జ్ఞాపకం చేసుకోవడం